హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజులో ఫార్మా న్యూస్ గురించి చర్చిస్తున్నాం. ఫార్మా న్యూస్ లో భాగంగా ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి చర్చించుకోబోతున్నాం అని చెప్పొచ్చు. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మా ఇండస్ట్రీకి చెందినటువంటి ముఖ్యంగా ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా చాలా మంది ఎక్కువగా ఫార్ములేషన్ జాబ్స్ కోసం అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఒకే కంపెనీకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఈ వీడియో ఉండబోతోంది. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అలాగే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు నాతో డైరెక్ట్ డిస్కస్ చేయాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ పైన అడగచ్చు. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి వికేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 6th and 7th December 2024 జరుగుతుంది. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ అని చెప్పొచ్చు. అంటే US FDA చేత అప్రూవల్ అయినటువంటి OSD ఫార్ములేషన్ యూనిట్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి వికేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, దేరసాం విలేజ్, రణస్థలం మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఫ్రెషర్స్ కోసం మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే M Pharmacy, B Pharmacy మరియు MSc చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి జాబ్స్ కాబట్టి మేల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అంటే 2023 మరియు 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్ వచ్చేలోపు ఫస్ట్ క్లాస్ విత్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో మీ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిండాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చిండాలి. అలాగే వర్క్ లొకేషన్ ఇస్ శ్రీకాకుళం అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో శ్రీకాకుళం వాసులందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ శ్రీకాకుళంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి HR నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నాయుడు గారు అని చెప్పొచ్చు. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం శ్రీకాకుళంలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే సేమ్ వికేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 7th December 2024 అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, గజిల్లాపూర్, గండి మైసమ్మ, మెడ్చల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. అండ్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే పైడి భీమవరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గజిల్లాపూర్, హైదరాబాద్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రం పైడి భీమవరంలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా శ్రీకాకుళంలో ఎవరైతే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ప్రొడక్షన్, QA, QC మరియు AR&D కోసం అడుగుతున్నారు. అండ్ FR&D కోసం కూడా అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకుందాం. ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అది కూడా OSD కోసం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు ఆపరేటర్స్ ను అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని, అంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నట్టు క్వాలిఫికేషన్ వచ్చేలోపు M Pharma, B Pharma మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ గ్రాన్యులేషన్, బ్లెండింగ్, కంప్రెషన్, కోటింగ్ అండ్
ప్యాకింగ్ విత్ బిఎంఆర్ అండ్ బీపీఆర్ ప్రిపరేషన్. అది వచ్చేసి ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని కూడా 5 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ పాయింట్స్ ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అదే ఫ్రెషర్స్ అయితే ఓన్లీ వాళ్ళ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోయి వెళ్తే ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు QA కోసం అడుగుతున్నారు. పొజిషన్ వచ్చేలోపు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు MSc B.Pharmacy క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే మినిమం 2 years నుంచి మాక్సిమం 5 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ చూసుకున్నట్లయితే IPQA, QMS, వ్యాలిడేషన్స్ అండ్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారు. సో ఎవరైతే ఇంటర్వ్యూ వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు QC మరియు AR&D కోసం అడుగుతున్నారు. పూర్తిగా OSD డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫామ్ కింద మనము చర్చించుకోవచ్చు. అండ్ వీళ్ళటువంటి పొజిషన్ చూసుకున్నట్లయితే సీనియర్ కెమిస్ట్ మరియు కెమిస్ట్ స్థాయిలో ఆడడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc, M.Pharma మరియు B.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ HPLC, GC, మెథడ్ డెవలప్మెంట్, మెథడ్ వ్యాలిడేషన్, ఫోర్స్డ్ డిగ్రేడేషన్, స్టెబిలిటీ అనాలిసిస్ మరియు GLP నాలెడ్జ్ ఈజ్ ప్రిఫర్డ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఫైనల్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ R&D కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్ గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc, M.Pharma మరియు B.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అండ్ వీళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే రియాక్షన్ ప్లానింగ్, స్కేల్ అప్ స్కిల్స్, ప్రాసెస్ వ్యాలిడేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ M.Pharmacy వాళ్ళైతే ఫార్మస్యూటిక్స్, B.Pharmacy వాళ్ళైతే 2024 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ ఇంటర్వ్యూకి గాను కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దివ్య గారు HR డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ తనకు కావాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ కావాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, careers@vktpharma.com అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో త్రూ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది VKT Pharma వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి. శ్రీకాకుళంకి చెందిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ లో ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.